ఎప్పుడు గెలుస్తారు? ఏ పని చెప్పుకోవద్దు. ఒక్క పని కూడా సాయం చేయడు ఆయన. ఇంతవరకు ఎన్ని మేమేమో ఆయన తిరుగుతాం. మా నాయకుడు అని నాయకుని చుట్టూ తిరుగుతాం. నాయకుని పని ఒక్క నాయకుడు మనకు కేసీఆర్ చుట్టూ తిరగలేదా? కేసీఆర్ కోట్లు వేయలేదా? మేము గెలిపియలేదా? మనకు పనులు చేస్తేనే కదా నాకు తెలిపినారే. ఇన్నిసార్లు ఎన్ని పనులు చెప్పి కలుస్తాడు మంచి చెడ్డ. మనకు ఒక తండ్రిగా ఉన్నప్పుడు ఒక తండ్రిగా ఉన్నప్పుడు ఒకరికి ఇల్లు ఇయ్యడా, ఒకరికి మంచి చెడ్డ రోగం వస్తే పట్టించుకోకపోయా ఎన్నడూ పట్టించుకుంటాడు. ఒక్క మనిషి రాను ప్రగతి భవన్ అంటే ఆడికి వచ్చి 20,000 ఆడాడు సార్. నేను చెప్పుకుంటున్నాను మీరు కూడా పోతుంది. మాకు చేతులు కాళ్ళు లేని వాళ్ళు వాళ్ళకి ఏం న్యాయం చేసినావు? ఎవరికి ఏం న్యాయం చేయలేదు కదా. ఇప్పుడు మా పరిస్థితి ఏందని అడగడానికి వచ్చినావు. అడగాల అవుతా? ఇప్పుడు కాంగ్రెస్ కలిసింది, మేము టీఆర్ఎస్ అంటే వస్తుంది. మరి అక్కడ సుధీర్ రెడ్డి ఏమో సీఎం దగ్గరికి అంటాడు. మరి ఆడు చేయడా ఈడు చేయడా? ఎవడు చేయడు? సీఎం దగ్గరకు పోవాలంటాడు. మాకు స్థలం లేదు, ఉంటే ఇల్లు లేవు, కూర్చోడానికి స్థలం లేకుండా మేము ఏడు ఉండాలి. మాకైతే కావాలి కదా స్థలం. అయితే ఇస్తున్నా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఆయన అడుగుతాం. ఇన్ని రోజులు ఓట్లేసి గెలిపించినాం కదా ఆయననే. ఆయన గెలిపించినప్పుడు ఆయన్ని అడగకుండా ఇంకోని అడిగిస్తాడా? ఆయన్ని అడగాలి. ఎవరైతే గెలిపించినావో ఆయన్ని అడగాలి. కేటీఆర్ని అడిగితే కేటీఆర్ నా కలవాడు అని మంచిగున్నప్పుడు పోయి కలవడానికి ఒక్క సమయం కూడా ఇయ్యలే. ప్రగతి భవన్లకు వచ్చి 20,000 గంగేద్ల సంఘము 100 మంది వస్తే అట్లా పడిపోయి సంఘాలు పడిపోతాడు కేటీఆర్. నా పేరు వెంకటమ్మ. మీరు పోలీసు వాళ్ళు కూడా దొంగలే కలిపియారు, నాకు కలిపారు. కానీ ఇప్పుడే నడుములేని పడ్డాడంట మంది చూసుకుంటే. మరి మాకు గలవా నేను ఉంటే కలిసిపోతా. ఆయన కలిసి మా బాధ ఏందో మేము చెప్పుకుంటాం. ఉన్నా కదా ఆయన కూడా పాపం దెబ్బ తగిలిందంట. మీరు పోలీసు వాళ్ళు కలిపియారు నాకు తెలుసు. ఇక్కడ రండి, రేపు పొద్దుగాల ఉంది నేను చెప్తాగా.